భయపడిస్తే లీడర్లు అవుతారంటే రాయచోటి హిస్టరీలో పెద్ద పెద్ద రౌడీలు ఉన్నారు, వాళ్ళు కావాలా ఎమ్మెల్యేలు ఎంపీలు. ఈ రాయచోటిలో జనాలు ఒక మంచి వాతావరణం ఉండాలా. రాయచోటి ఒకప్పుడు ఫ్యాక్షన్లు మొదటిగా ఉండింది, ప్రశాంతంగా ఉండాలా రాయచోటి అని. వచ్చే నాయకులు కూడా రాయచోటికి ప్రశాంతంగా ఉంచాలని ప్రయత్నిస్తుంటే ఇట్లాంటి చిల్లర లీడర్లు గుండాలను పెట్టుకుని, కిరాయి గుండాలను పెట్టుకుని ఏం సాధించాలనుకుంటున్నారు? ఆయన ఖాదర్వల్లి, ఆయన బొన్మల్ల ఖాదర్వల్లి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మా ఎమ్మెల్యే గారికి పార్టీలో చేరుతాను, నాకు మున్సిపల్ చైర్మన్ ఇవ్వమని అడిగితే మీలాంటి వాళ్ళు మాకు అవసరం లేదని చెప్పినాను. ఆయన మొట్టమొదటి రాయచోటిలో రమేష్ రెడ్డికి తప్ప ఎవరికి టికెట్ రాదని చెప్పిన వ్యక్తి ఆయన స్వార్థానికి ఆయనకు కూడా మోసం చేసి, ఆయన పోయిన చోట కూడా ఏం ఆయన ఎలక్షన్ లో ఏం కష్టపడినా ఏంలా మా పక్క మాకు సంబంధించిన కొందరు నాయకులతో కూడా వైసీపీలో కూడా టచ్ పెట్టుకున్నాడు. ఒకవేళ వైసీపీ వచ్చినా కూడా నేను మళ్ళా ఆ పార్టీలో చేరాలని. అయ్యా, నీతి నిజాయితీగా ఎవరైనా కానీ ఒక పార్టీలో ఉంటే నాలాంటి చిన్న నాయకుడైనా కానీ నా సమాజంలో నలుగురు పేదోళ్ళకో, నలుగురు వాటిలో ఉన్న కష్టాల్లో ఉన్న వాళ్ళకో వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే ఓట్లు వేస్తారు కానీ, సపోర్ట్ చేస్తారు కానీ, ఇట్లా రోడ్లను మెయింటైన్ చేసి కొట్లాటాలు పెడితే ఓట్లు కాదు బూట్లు కొట్టారు జనాలు. మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఈ కిరాయి గుండెలు వాస్తవం. వీళ్ళు టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు కారు. వీళ్ళు ఖాదర్వల్లి గుండాలు, కిరాయి గుండాలు. మా మీద దాడి చేసింది టీడీపీ వాళ్ళు కాదు అని ఆ రోజు కూడా చెప్పినా, ఈ రోజు కూడా ప్రెస్ ముందర చెప్తున్నాను, మీ ముందర చెప్తున్నాను. వీళ్ళు ఖాదర్వల్లి గుండాలు. వీళ్ళ పని రాయచోటిలో రోడిజం చేయడం, భూ కబ్జాలు చేయడం వీళ్ళ పని. మీరు కావాలంటే వీళ్ళ మీద పాత కేసులు ఉన్నాయి. ఆ బోన్మల్ల ఖాదర్వల్లి పార్టీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. డైలీ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో మీరు చూడొచ్చు. వీళ్ళు వాళ్ళు కంటుకున్న బురద మా మీద జల్లాలని చూడడం చాలా దారుణం. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.